ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రశ్న యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించినటువంటి రావణ్ అలియాస్ జోసెఫ్‌ని అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలంటూ ముందుగా కేసులు పెట్టారు. 4 సార్లు ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక 5వ సారి ఉపా చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. అసలు ఈ కేసులో ఉపా చట్టం ప్రయోగించటం అనేది సమంజసమైనటువంటి అంశమేనా? నిజంగా అంత తీవ్రమైనటువంటి పనులు గానీ, వ్యాఖ్యలు గానీ ఆ వ్యక్తి చేయటం జరిగిందా? దీని పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు చరణ్ గారు, ఈ రావణ్ విషయంలో 2 కోణాలున్నాయి. ఒకటి రావణ్ వ్యవహార శైలి, ప్రభుత్వ వ్యవహార శైలి. రెండింటిని కూడా కలిపి చూడాలి, విడివిడిగా చూడాలి. రావణ్ వ్యవహార శైలి ఆయన ప్రశ్నించే గొంతుకుగా ఉండాలనుకున్నాడు. ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు కూడా ప్రభుత్వ యొక్క మన పైన చర్యలు తీసుకునే అవకాశాన్ని మనమే ఇవ్వకూడదు. ప్రభుత్వం తనకు తానుగా మనల్ని ప్రశ్నిస్తే భరించలేకుండా దాడులు చేస్తే అది డెమోక్రసీ. కానీ మనకు మనం ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రశ్నించేవాడు ఎప్పుడు కూడా ప్రభుత్వం మన పైన చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకూడదు. కానీ రావణ్ ఇచ్చాడు. అంటే ఆ ఏలూరు సభ సమస్య కాదు ఇది. గతంలో అతను మతానికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఏతువాద్ అనే పేరుతో, తర్వాత దేశభక్తికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఈ విషయంలో కొన్ని వివాదాస్పదమైన మాటలు మాట్లాడిన మాట నిజం. రెండోది పరుష పదజాలాన్ని వాడుతుంటాడు ఇంటర్వ్యూలోగానే. దానికి ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే, అదే మాటలు పవన్ కళ్యాణ్ గారు వాడలేదా, అదే మాటలు పలానా వాళ్ళు వాడలేదా, నేను వాడితే తప్పేంటి, అట్లా లాజిక్. అంటే ఇది వినడానికి డిబేట్కి బాగానే ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ అయితే కాదు కదా. వాళ్ళు చేశారు కాబట్టి నేను అంటున్నాను, కానీ నేను చేసింది కరెక్ట్ అని నేను అనట్లా. అది కాదు కదా లాజిక్. ఆ రకంగా ప్రశ్నించే గొంతుక ప్రభుత్వాన్ని మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఆ అవకాశాన్ని ఆయన ఇచ్చాడు, అది పొరపాటు. 2, ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కూడా చూడాలి. ప్రభుత్వ వ్యవహార శైలి వాస్తవానికి ఏలూరు సభ అంతే కదా. ఏలూరు సభ అనేది కేసుకు మూలం. ఏలూరు సభ చుట్టూ పడిన కేసులన్నీ బెయిల్ వచ్చేస్తున్నాయి. 4 స్టేషన్లు వచ్చింది, ఏలూరు సభ చుట్టూ నడిచిందే. 4 బెయిల్ వరుసగా వచ్చేసరికి ప్రభుత్వం యొక్క ఆత్మరక్షణ పడింది. అంటే ఏం చేయగలదు ప్రభుత్వం అనే ఒక డిఫెన్స్ వాతావరణం నుంచి ఎలాగైనా పెట్టాలనుకున్నారేమో పాత విషయాలను గుర్తొచ్చినాయి. తవ్వకాలు తీసినట్టున్నారు, దొరికాయి. కాబట్టి ఇది వారు మాట్లాడిన దానికి ఆ సెక్షన్ వర్తింది కాదు. ఒక తీవ్ర దేశభక్తి నాకు లేదనడం, దేశభక్తి లేదు అంటే దేశద్రోహానికి సిద్ధపడినట్టు ఆయన అనుమానించకూడదా? లాజిక్. ఆయన నేను దేశద్రోహానికి పాల్పడతాను, నాకు దేశభక్తి లేదనడం అంతే. కానీ దేశభక్తి లేదంటే అర్థం ఏంటి? దేశం అంటే వ్యతిరేకం కదా. మేము విచారిస్తాం, కానీ అంతవరకు బయట వదలొద్దండి. బెయిల్ రాకుండా ఉండడానికి పెద్ద కారణాలు ఏమవసరం. రెండవది రాజద్రోహం. ఇప్పుడు మతానికి సంబంధించి, హిందూ దేవాలయాలకు సంబంధించి, సాంప్రదాయాలకు సంబంధించి కొన్ని పరుష పదజాలాలు ఆయన వాడాడు. ఇది ఒక రకంగా మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టుకున్న అనుమానం మాకుంది. రెండోది ఎక్కడో మావోయిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఆయన సానుకూలంగా మాట్లాడినాడు అని. నిజానికి మావోయిస్టులో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ప్రజా జీవితంలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులు అయిపోయినారు. అంటే మావోయిజాన్ని వదిలేసి బయటకు మావోయిజాన్ని వదిలేస్తే ప్రోత్సాహాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇదొకటి మనకు. అట్లాంటిది ఆ రోజు అన్నాడు, ఈ రోజు మాడితే ఏమో సంబంధాలు ఈ రోజు కూడా ఉండొచ్చేమో, మేము పరిశీలిస్తాం. అంటే ఇవన్నీ మూటిని దృష్టిలో పెట్టుకుని దేశద్రోహం కేసు సెక్షన్లు ఏం చెప్తాయి? దేశద్రోహం అంత తీవ్రమైన తప్పు చేసినాడా రావణు అని మీరు అన్నారు, చాలా మంది తెలియక అంటుంటారు. ఒకసారి దేశద్రోహం చట్టం చదవాలి ఎవరైనా. దేశద్రోహం చట్టం చదివితే ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసిన మన ఇద్దరి పైన పెట్టచ్చు. ఏం మాట్లాడాలి మనం అంటే, ఆ దేశద్రోహంలో సెక్షన్లు ఆర్గ్యుమెంట్లు ఎలా ఉన్నాయో తెలుసా? అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది, భారతదేశ చట్టం కాదు అది. దాంట్లో ఏముందంటే, ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని అవమానించడం కానీ, ధిక్కరించడం కానీ, ప్రశ్నించడం కానీ, నేరుగా కానీ, సంజల ద్వారా కానీ, సంజల అంటే యాక్షన్స్ చేస్తే వాళ్ళందరూ దేశద్రోహ కేసు పెట్టచ్చంట. ఏమన్నా అర్థం ఉందా? ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ప్రశ్నించకూడదు అంటాడు. ఇది బ్రిటిష్ వాళ్ళది. ఇది అంటే బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించకూడదు భారతీయులని తీవ్రమైన చట్టం తీసుకొచ్చారు. అది ఇంకా కొనసాగేస్తా ఉంది. కాబట్టి దేశద్రోహం సెక్షన్ పెట్టడానికి పెద్ద పెద్ద నేరాలు చేయాల్సిన అవసరంలా, సింపుల్ గా పెట్టేవచ్చు. అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఆ దేశద్రోహం చట్టం ఇంకా ఏంటి సవరించాలని రమణ గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు. కాబట్టి దేశద్రోహం అనేది తీవ్రంగా వచ్చి పాకిస్తాన్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి కూడా పెట్టవచ్చు అంట ఆ సెక్షన్ లో చూస్తూ ఉంటే. నేను ఎప్పుడు చూసింటే రఘురామకృష్ణరాజు గారి పైన దేశద్రోహం ఏదో సెక్షన్ పెట్టినప్పుడు చదివితే ఎవరిపైన పెట్టచ్చు, జర్నలిస్టులు పెట్టచ్చు, అనలిస్ట్ ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది మీద దేశద్రోహం పెట్టవచ్చు, అట్టుంది ఆ సెక్షన్స్. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎందుకు పెట్టారు? నేనేమంటాను, ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నిస్తున్నాం అంటే, ఇక్కడ రావణ్ ఏదైతే వ్యవహరించాడో దాన్ని మనం తప్పుపడతాం. రావణ్ పైన కుట్ర కోణం ఉందా రావణ్ చేసిన దాంట్లో అనే దాన్ని
ఛేదించి శోధించి తప్పుని తప్పుగా చూడాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టిందా అనే దానిలో అనుమానం ఉంది. రీజన్ ఏంటంటే ఏలూరు సభ కదా ఈ కేసులన్నిటి కారణం. ఏలూరు సభ కన్నా ముందే కదా జరిగింది ఇవన్నీ. Yes. రావణ్ అనే అతను ఏలూరు సభకు ముందే ఇవన్నీ చేశాడు. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు కేసు? మీరు నిజంగా ఆయన దేశద్రోహానికి పాల్పడుతున్నాడు, ఈ దేశానికి ప్రమాదం అనే భావన ఉంటే ఆ ఘటన జరిగిన కొన్ని సంవత్సరాల అయిన తర్వాత కూడా పట్టించుకోవాలా. ఎప్పుడైతే Yes. వరుసగా 4 బెయిల్స్ వచ్చేసినాయో బెయిల్ రాకుండా కేసు పెడదాం అన్నట్టుగా ఉంది ఇది వ్యవహారం. అందువల్ల ప్రభుత్వం వ్యవహార శైలి బాగలేదు, రావణ్ వ్యవహార శైలి కూడా బాగలేదు. కాబట్టి ఈ Okay. బాగలేదు అనే పేరుతో ఎవరు ఏం మాట్లాడని పరిస్థితి. కానీ ఈ తరహా యాటిట్యూడ్ మంచిది కాదు. ఖచ్చితంగా రావణ్ విషయంలో ఏదైనా తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి, తప్పేం లేదు. కానీ ఎక్కువ రోజులు పెట్టడం కోసం తవ్వుతామంటే అది కరెక్ట్ కాదు. తవ్వుతుంటే ఈ రోజు మీరు తింటారు, రేపు ఇంకొకరు తవ్వుతారు. యాడికి పోతుంది సొసైటీ? ఈ ప్రమాదం ఉంది. కానీ వ్యవహార శైలి నేను ప్రశ్నిస్తున్నాను. బట్ రావణ్ వ్యవహార శైలి నేనేమి సమర్థించలేను. ఎందుకంటే అతను అనేక సందర్భాలు వ్యవహరించిన తీరు. కాబట్టి రావణ్ వ్యవహార శైలి ప్రశ్నార్థకమే, ప్రభుత్వ వ్యవహార శైలి కూడా ప్రశ్నార్థకమే కనిపిస్తుంది. సరే, చివరిగా ఒక ప్రశ్న. మీరన్నట్లు గత ప్రభుత్వ హయాంలో రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు పెట్టినటువంటి సెక్షన్లు సెడేషన్. సో చాలా సందర్భాల్లో గడిచినటువంటి 5 ఏళ్లలో చాలా సందర్భాల్లో ఇలాంటి సెడేషన్ కేసులు పెట్టడం జరిగింది గతంలో కూడా. ఆ టైంలో మీరన్నట్లు సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇంకా ఈ సెడేషన్ యాక్ట్లు ఎందుకు రన్ అవుతున్నాయి, వీటి మీద చర్యలు తీసుకుని సవరించాలి అని చెప్పి అప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఈ చట్టాల్లో సవరణలు ఎందుకు రాలేదు? కేంద్ర ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఎందుకు ముందుకు రావట్లేదు? న్యాయశాఖ ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? కారణం ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాజకీయ పార్టీని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాయి, పవర్లోకి వచ్చేసిన వెంటనే దేశ భద్రత గురించి మాట్లాడతారు. పంచాయతీ అక్కడ వస్తుంది. ప్రతిపక్షంలో ఉండేటప్పుడేమో ప్రజాస్వామ్యం, అధికారానికి వచ్చి దేశభక్తి వచ్చేస్తుంది. ఈ దేశ ఇవన్నీ అంటే శోభంగా కేసు పెట్టి లోపల మనకు వస్తుంది కదా. అక్కడ ప్రభుత్వం అధికారులకు వచ్చినోడు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అయితే ఈ సెక్షన్ పైన తీర్పిచ్చి ఇప్పుడు దేశద్రోహానికి ఈ రాజ్యధిక్కారణ ప్రజా అనేది ఉంది కదా, ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ కింద శిక్ష పడేది ఎప్పుడు? విచారణ పూర్తయిన తర్వాత. అప్పుడు కాబట్టి కోర్టులు ఒప్పుకోకపోతే ఇంకా ఏంది సెక్షన్లని. కానీ అరెస్ట్ చేసి విచారించడానికి ఎవరు అభ్యంతరం చెప్తారు? కోర్టు ముందు ఏం చెప్తారు? అతను దేశభక్తి లేదన్నాడు, ఈ మతానికి సంబంధించి దేవతలను అవమానించాడు, మావోయిస్ట్ నేపథ్యం కలిగిన సిద్ధాంతాన్ని సమర్థించినాడు, కాబట్టి ఇతనికి వాళ్ళకి సంబంధాలు ఉన్నట్టు మాకు అనుమానం ఉంది, మేము విచారిస్తాం అంటే ఎవరు వద్దంటారు? ఏ కోర్టులు వద్దంటాయి? ఇప్పుడు కావాల్సింది మనం లోపల ఉండడం తప్ప విచారణ శిక్ష. ఇప్పుడు రాజకీయవాదం ఎట్లా తయారైంది? శిక్షించడం కాదు, అది శిక్షించే కాడికి కొన్ని కాలం గడిచిపోతుంది. అంత లోపల భయపెట్టాలంటే ఈ 10 రోజులు 20 రోజులు 30 రోజులు జైల్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి బేసిక్ గా సోషల్ మీడియా కేంద్రంగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఒక్క రోజు కూడా పెట్టలేదు జైల్లో. కాబట్టి ఈ చట్టాలు తీసుకొచ్చారు. బట్ ఆ చట్టాలకు అవకాశం ఇచ్చింది ఎవరు అంటే మళ్ళీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.